రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో ఎదలను కలిపి మృగమున కదలి రాజుల రాజుకు ఆరతులివ్వగా, రాజుల రాజుకు ఆరతులివ్వగా, దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది, స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజ చిన్నాబతిని బాలస్వామి, లిల్లీ పుష్ప కుటుంబంలో బాల వినోదు, శిరీష, జాన్ పాలు, పండు వీరికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, అనుకున్న పనులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలు కృతజ్ఞత తెలుపుతూ పూజ. చిన్నాబతిని ఎలిజబెతమ్మ కుటుంబంలో జోస్విన్, కిరణ్, సిస్టర్ వేలాంగని, సిస్టర్ విజయ, మహేష్, రిషి, కృతిక, కిషోరు, సుష్మా, దివ్యజ్యోతి, సాయి కృష్ణ మరియు పిల్లలు వీరికి దేవుని దీవెనలు, మరియమ్మ తల్లి దీవెనలు, వీరికి మంచి ఆరోగ్యం దయచేయమని పూజ. బంధనాథ వంతోని, ఎలిషమ్మ కుటుంబంలో వారందరినీ దేవుడు దీవించి కాపాడాలని పూజ. వీరి యొక్క తలంపుల ఉద్దేశాలు నెరవేరాలని ఆ దేవాతి దేవుణ్ణి దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము శిలువ విజయ మహోత్సవ పండుగను జరుపుకుంటున్నాము. క్రీస్తు ప్రభు శిలువ ద్వారా మానవుని రక్షించి మనకు కావలసినటువంటి రక్షణాన్ని ప్రసాదించి మోక్షంలో స్థానాన్ని దయచేసినటువంటి ఆ క్రీస్తు భగవంతుని ప్రార్థిస్తూ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనే ఈ సమయంలో మనం చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా గుర్తు చేసుకొని ప్రభు యొక్క క్షమాపణ కొరకు ప్రార్థించుదాము. కనులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటను. కనులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటను. కాలు ఉండి నడువలేదు నీ బాటను, కాలు ఉండి నడువలేదు నీ బాటను. చేతులుండి చేయలేదు నీ పనులను, చేతులుండి చేయలేదు నీ పనులను. పాపుల కొరకై ప్రాణము విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా. పాపుల కొరకై ప్రాణము విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా. కనులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటలు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవనకు చేర్చునగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా.
భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మేము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మేము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మీద మరణం పొందవలనని చిత్తగించితివి. భూలోకమున ఈ పరమరహస్యమును తెలుసుకొనిన మేము శిలువ బలిఫలమైన రక్షణను పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరిశుద్ధ శిలువ విజయము. మొదటి పఠనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇజ్రాయేలులు హోరు పర్వతము నుండి కదలి ఏదోము మండలమును చుట్టి పోవలనని రేలు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపటిక కదా, ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించలేదు, ఈ పాడు కూడి తినలేక చచ్చిపోతున్నాము అని గొనుగుకొనిరి.
అప్పుడు ప్రభు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహముతో విషసర్పమును చేసి గడ మీద తొలగింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడికర్ర మీద తొలగించెను. పాము కరిచిన వారు ఆ లోహము సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిది. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై, నే కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై. జీవజలములలో నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై, జీవజలములలో నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు. రెండవ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ. సహోదరులారా, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన మానవత్వమును గణింపలేదు. ఇది ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువ మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలేను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాటలు పాడి స్తుతించెదము యేసుని నామమును, హల్లెలూయా పాడి పొగడెదము మన క్రీస్తుని నామమును. పాటలు పాడి స్తుతించెదము యేసుని నామమును, హల్లెలూయా పాడి పొగడెదము మన క్రీస్తుని నామమును. నా పాప భారములను మోసెను ఆయన సిల్వలో, నా పాప భారములను మోసెను
నాలో పూరించే స్తుతి పాత్రునిగా చేసెనుగా. ఆత్మను నాలో పూరించే స్తుతి పాత్రునిగా చేసెనుగా. పాటలు పాడి స్తుతించెదము యేసుని నామమును. హల్లెలూయా పాడి పొగడెదము మన క్రీస్తుని నామమును. పోలిశెట్టి జోజప్ప మరియమ్మ కుటుంబంలో ప్రభాకరు, షర్మిల, భాస్కరు, కవిత, మనవరాలు మనవలను, సిస్టర్ స్పందన, వీరి కుటుంబంలో ఆరోగ్యము, శాంతి, సమాధానం కొరకు పూజ. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతో నొందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము వాక్యములు 13 నుంచి 17 వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడనూ పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. 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 హల్లెలూయా. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటగా మీ అందరికీ పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టండి. అదేవిధంగా శ్రీవయ్యలు శ్రీవమ్మలు వారికి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టమంటే తలకాయలు ఊపటం కాదు. ఈరోజు శిలువ విజయ మహోత్సవము అంటే ఏంటిది? ఎందుకు మనకి ఈ పండుగని తల్లి శ్రీ సభ అందించింది? ఎందుకు జరుపుకోవాలి? అసలు శిలువ అంటే ఏంటిది తెలుసా ఏమైనా? ప్రేమకు గుర్తు. శిలువ అంటే ప్రేమకు గుర్తా? దేని గుర్తు శిలువ? ఓకే, మిమ్మల్ని అడిగి టైం వేస్ట్ చేసిన దానికన్నా తొందర చెప్పడం మంచిది. ఎందుకంటే చాలా ఉంది కాబట్టి చెప్పేది, మిమ్మల్ని అడగటం వేస్ట్. గుర్తు చేసుకోండి. దానికన్నా ముందు పాపు గారు ఈ నెల 7వ తారీఖున 2 వ్యక్తులని పునీతులను చేశాడు, పునీతులుగా ప్రకటించారు. వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తున్నాయా? ఎవరు? పాపు గారా? కార్లో అక్యూటిస్, ఇంకొక అతను జార్జియో ప్రతాస్తి. వీరిద్దరు కూడా ఇటలీ దేశానికి చెందినటువంటి వాళ్ళు. కానీ ఒకతను 1900 ప్రశాస్తి 1901 తారీఖున జన్మించి 1925లో జన్మించాడు. అంటే ఎన్ని సంవత్సరాలు బతికాడు?
24. 1925 సంవత్సరంలో చనిపోయిన వ్యక్తిని 2025 సంవత్సరంలో పునీతుని చేశారు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. మరి ఈ కార్లో అక్యూటిస్ ఇతను ఇటలీ దేశానికి చెందినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు లండన్లో ఉన్నారు, అక్కడ పుట్టారు, మళ్ళీ తిరిగి వచ్చారు. అతను పుట్టింది 2006 2006లో పుట్టాడు. చనిపోయింది ఎప్పుడు? 15 సంవత్సరాలకి. ఎన్ని సంవత్సరాలు అయితే? 2021 అంతేనా? 15 సంవత్సరాలలో ఈ అబ్బాయి చనిపోయాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు? నువ్వు ఒక్కదానివేనా? 15 ఉన్నాయా నీకు? 14 ఒక సంవత్సరం. ఆయన 2021లో చనిపోయగానే ఈ 2025లో ఫ్రాన్సిస్ పాపు గారు పునీతునిగా ప్రకటించవలసినది, కానీ ఆయన చనిపోయాడు కాబట్టి ప్రకటించలేదు. ఇప్పుడు లియో పాపు గారు ఈ నెల 7వ తారీఖున పునీతునిగా ప్రకటించారు. మరి ఇంత చిన్న వయసులో పునీతునిగా ప్రకటించడం ఏంటిది? అంత తొందర ఏముందని నిన్న ఒక 2-3 వేరే మీ వాళ్ళు కాదు బయట వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అన్నారు, ఇంత తొందర ఏముంది, తొందరగా చేశారు, దాంట్లో రహస్యం ఏంటిది అంటారు. ఆ అబ్బాయి లుకేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. అంటే ఏంటిది? లుకేమియా అంటే ఏంటిది? క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. వేరే భాగాలకు వస్తే వాటిని ట్రీట్ చేయవచ్చు, కొన్ని సంవత్సరాలు బ్రతికియవచ్చు. కానీ బ్లడ్ క్యాన్సర్ వస్తే ఏ మాత్రం కూడా ట్రీట్మెంటు లేదు, త్వరగా చనిపోతారు. ఈ అబ్బాయి భక్తిలో విశ్వాసంలో పెరిగినటువంటి వ్యక్తి. తల్లిదండ్రులు తనని క్రీస్తుకి దగ్గరగా చేశారు. ఆయన వచ్చినటువంటి ఈ బాధని భరిస్తూ, రోగాన్ని, క్యాన్సర్ భరిస్తూ ఏం చేశాడు అంటే, ఈ బాధలు నేను క్రీస్తుకి అంకితం చేస్తున్నాను అన్నాడు. నా శ్రమలు, నేను పొందేటువంటి బాధ, క్యాన్సర్ ఉంటే చాలా బాధ ఉంటుంది, అలాంటి బాధని నేను క్రీస్తుకి అంకితం చేస్తున్నాను అన్నాడు. చాలామంది అడిగారు, నీవు చిన్నపిల్లవాడివి ఇంత బాధపడుతున్నావు, మరి దేవుణ్ణి నీవు దూషించటం లేదా, దేవుణ్ణి తిట్టడం లేదా అంటే, లేదు, నేనేమాత్రం కూడా దేవుణ్ణి దూషించటం లేదు. ఎందుకంటే నాకన్నా ఎక్కువగా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ దేవుణ్ణి ఎందుకు దూషించాలి, ఎందుకు బాధపడాలి? నేను ఈ బాధలు భరిస్తున్నాను, నాకన్నా ఎక్కువగా బాధపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నా బాధలు, నా శ్రమలు క్రీస్తుకు అంకితం చేస్తున్నా అన్నాడు. మరి దాని గురించే ఇతను పునీతుడయ్యాడా అంటే కాదు. ఇతను చనిపోగానే పునీతుని చేయాలంటే దాదాపు 3 అద్భుతాలు కావాలి. ఇతను చనిపోయిన తర్వాత బ్రెజిల్ దేశంలో ఒక అబ్బాయి ప్యాన్క్రియాస్తో బాధపడుతున్నాడు. ఈ చనిపోయినటువంటి అబ్బాయిని ప్రార్థన చేశాడు, అది పూర్తిగా పోయింది. రెండవ అద్భుతము, ఒక అమ్మాయి తలకి యాక్సిడెంట్ అయి మొత్తం బ్రతకలేని స్థితిలో ఉంటే వాళ్ళు ఈ కార్లో అక్యూటీస్ కొరకు ప్రార్థన చేశారు, అద్భుతాన్ని చేయమని. పూర్తిగా నయమైంది. 2 అద్భుతాలు అధికారపూర్వకంగా నిరూపించబడ్డవి. అప్పుడే పునీతం చేస్తారు. ఇక ఈయన చేసింది ఏంటిదంటే, చిన్న అబ్బాయి ఏం చేస్తాడు అని చాలామంది ప్రశ్నిస్తారు. ఈ అబ్బాయి
ఏం చేస్తున్నాడంటే తన ఇంటిలో గదిలో ఒకడే ఉంటాడు, కంప్యూటర్ ముందు కూర్చుంటాడు. కంప్యూటర్ ముందు కూర్చొని క్రీస్తు ప్రభు గురించి ప్రపంచానికి అందిస్తున్నాడు. దివ్య సప్రసాదం పట్ల ఉన్నటువంటి విశ్వాసం, మనము ఏ విధంగా దివ్య సప్రసాదాన్ని లోకొనాలి అని తాను ఆ కంప్యూటర్ తోటి కొన్ని చిన్న చిన్న షార్ట్స్ తయారు చేసి అందిస్తున్నాడు. ఆ విధంగా చాలామంది అతన్ని ఫాలో అవుతూ వీడియోలు చూస్తూ క్రీస్తుకి దగ్గర అవుతున్నారు. క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి అద్భుతాలు దివ్య సప్రసాదంలో కొన్నిసార్లు అక్కడక్కడ మనం వింటూ ఉంటాము, రక్తం కారుతుందని, తర్వాత అద్భుతంగా కనిపిస్తున్నారు. అలాంటివన్నీ కూడా అతను వెంటనే కంప్యూటర్లో దాన్ని చేసి ప్రజలకు అందిస్తున్నాడు. ఆ విధంగా అందిస్తూ ప్రపంచానికి ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటిదంటే, మీరు తరచుగా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తే పరలోకానికి వెళ్తారు. తరచుగా అంటే ఎప్పుడెప్పుడు పూజ లేకుండా వచ్చి దివ్య సప్రసాదం తీసుకోవటమా? కాదు. దివ్య బలి పూజలో పాల్గొని నీవు దివ్య సప్రసాదాన్ని స్వీకరించినట్లయితే పరలోకానికి పొందే అటువంటి యోగ్యత నీకు ఉంది. అందుకే అంటాడు, హెవెన్ కెనాట్ వెయిట్ అన్నటువంటి ఒక చిన్న సందేశాన్ని, చిన్న మూవీ సినిమా కూడా తీశాడు. ఆ ఇంట్లోనే కూర్చుంటూ ఆ ఇంట్లోనే ఆయన మూవీని తయారు చేశాడు. హెవెన్ కెనాట్ వెయిట్ అంటే పరలోకము నీకోసం ఎదురు చూడదు, నీవే వెళ్ళాలి. ఆ పరలోకానికి వెళ్ళాలంటే దివ్య సప్రసాదాన్ని నీవు తరచుగా స్వీకరించాలి. దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటే నీవు పరలోకానికి వెళ్తావు. దివ్య సప్రసాదాన్ని ఉట్టిగా స్వీకరించడం అనగానే కాదు, నీవు పాపం మన్నింపుతో పశ్చాత్తాప హృదయంతో వచ్చి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తావు కాబట్టి నీకు పరలోకంలో స్థానం ఉంది. ఈ చిన్న అబ్బాయి ఈ మూవీస్ తయారు చేయటము, తర్వాత పిల్లలు ఆడుకునేటువంటి గేమ్స్ ప్రపంచంలో బహుశా మీకు కూడా పిల్లలకు బాగా తెలుస్తుంది, స్టార్ వార్స్ చాలా ఫేమస్ అయినటువంటిది. అలాంటి మ్యూజిక్ తీసుకొని ఆ చిన్న చిన్న కుక్క పిల్లలు ఆట ఆడుకోవటము, తర్వాత అవి ఫైట్ చేసుకోవటము, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి వీటిని తయారు చేసి ప్రపంచానికి అందించాం. అందుకే ఒక యువకుడు ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నాడు. ముఖ్యంగా పిల్లలు కంప్యూటర్ని వేరు వేరు విధాలుగా ఉపయోగిస్తారు, పనికిరానటువంటి వాటికి ఉపయోగిస్తారు. కానీ ఈ అబ్బాయి ఆ బాధలు భరిస్తూ తన రూమ్లోనే ఉంటూ ఈ కంప్యూటర్ ద్వారా క్రీస్తు ప్రభు గురించి ప్రపంచానికి అందించాడు. పిల్లలు ఏ విధంగా ఆడుకోవాలి, పిల్లలు సంతోషంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ చిన్న చిన్న వీడియోస్ చేసి అవి ప్రపంచానికి అందించాడు. ఇది తర్వాత ఈ అద్భుతాలు చూసి ఆయనని 15 సంవత్సరాల వయసులోనే పునీతునిగా చేశారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఎందుకు ఇంతగా భక్తి విశ్వాసము క్రీస్తునందు ఉన్నది అంటే, మరి ఈరోజు పండుగ, ఈరోజు పండుగకి ఆయన పునీతునికి చాలా దగ్గర సంబంధం. అది ఏంటిదంటే, తొలినాటి క్రైస్తవులు క్రీస్తు ప్రభు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? చెప్పండి గట్టిగా, డౌట్గా చెప్తారు ఎందుకు? 30 33? అందరూ చెప్పండి గట్టిగా. 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన పుట్టింది మొదటి సంవత్సరం, క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత. ఆయన మన యుగాన్ని విడదీశాడు. ఆయన పుట్టింది 1వ సంవత్సరం. 30 సంవత్సరాలు ఆయన అంతరంగిక జీవితాన్ని జీవించాడు. 3 సంవత్సరాలు మాత్రమే బహిరంగ జీవితాన్ని జీవించాడు, అందరికీ తెలియచేశాడు. ఆ తర్వాత ఆయన చనిపోయి మోక్షరణమైన తర్వాత శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు ప్రపంచం అంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి అన్నారు. ఆ విధంగా శిష్యులు ఒక 5-6 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయారు. థామస్ వారు మన దేశానికి వచ్చారు. ఏ సంవత్సరంలో వచ్చారు సిస్టర్స్? ఏ సంవత్సరంలో సెయింట్ థామస్ మన దేశానికి వచ్చాడు? 1900
ఒకటా 52వ సంవత్సరంలో 1901 ఏడుండే ఆయన క్రీస్తు ప్రభు శిష్యుడు అపోస్తలుడు 52వ సంవత్సరంలో కేరళలో అడుగుపెట్టాడు. అంటే అప్పటికి స్త్రీ సభ ఏమంటారు, చిన్న వయసు పిల్ల, చిన్న పిల్ల. స్త్రీ సభ అనేది చిన్న పిల్ల, ఇన్ఫాంట్ అని చెప్తారు. ఆ చిన్న వయసులో ఉన్నటువంటి స్త్రీ సభ అంచెలంచెలుగా వెదగటానికి ఎంతోమంది ముందుకొచ్చి క్రీస్తు సువార్తను అందిస్తున్నారు. కానీ 300 సంవత్సరాల వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు తీసేయండి, 250 సంవత్సరాలు క్రీస్తు అన్న ప్రతి గొంతుని కోసేశారు, నాలుకలు కోశారు, చీల్చారు, ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 250 సంవత్సరాలు క్రైస్తవ మతాన్ని కూకటి వేళ్లతో పీకేయాలని, పెరికివేయాలని పౌలు గారు కంకణం కట్టుకున్నాడు. కానీ క్రీస్తు ప్రభు పౌలు గారిని పట్టుకొని మలచివేసి ఆయన్ని క్రీస్తు గురించి బోధించేలా చేశాడు. ఆ తర్వాత పౌలు గారిని కూడా చంపేశాడు. ఈ 250 సంవత్సరాలు వీరవల్లిలో 10 మందిని చంపితే చిమలకుండూరులో 10 మంది క్రీస్తుని విశ్వసిస్తున్నారు. అక్కడ చంపితే ఇంకొక ఊర్లో, అక్కడ చంపితే ఇంకొక, ఈ విధంగా దాదాపు 250 సంవత్సరాలు క్రైస్తవులని ఊసకోత కోశారు. క్రీస్తుని ప్రకటించడానికి పర్మిషన్ లేదు. క్రీస్తు ప్రభు అంటే చాలు చంపేస్తున్నారు. అయినా ఒక ప్రక్క చంపుతూ ఉంటే భయంకరమైనటువంటి చావులు అవి చూస్తూ కూడా ప్రజలు ముందుకు వచ్చారు. ఎందుకు? మేము ఉన్నాం రెడీగా, చంపండి మమ్మల్ని కూడా అన్నారు. మేము కూడా చస్తాం క్రీస్తు కొరకు. ఎందుకు చస్తారు? మన పుట్టుకొస్తాం కదా, ఇవన్నీ తెలియదు. ఎందుకంటే మాకు ఈ లోకం ముఖ్యం కాదు, పరలోకం, క్రీస్తు ప్రభు చూపించినటువంటి పరలోకం మాకు కావాలి. ఇప్పుడు చూస్తే మాకు పరలోకానికి పోతాం, మేము క్రీస్తు కొరకు చనిపోతే మేము పరలోకానికి వెళ్తాం. అందుకే ఈ అబ్బాయి కూడా ఏం చేశాడంటే, చిన్నవాడు అయినా కానీ కూడా పరలోకానికి మార్గాన్ని చూపించాడు. నీవు దివ్య సప్రసాదాన్ని స్వీకరించు, ప్రతిరోజు నీవు పరలోకానికి వెళ్తావు. ఆ విధంగా వీళ్ళు అందరూ కూడా 300 సంవత్సరాలు ఈ విధంగా చంపబడ్డారు. ఆ తర్వాత వచ్చాడు ఒక చక్రవర్తి, ఆయనే కాన్స్టాంటైనోపుల్. ఆయన రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి. ఆయన తల్లి హెలేనా, పునీత హెలేనా. తన కుమారుణ్ణి క్రీస్తు విశ్వాసంలో పెంచి పెద్ద చేసింది. చాలాసార్లు చెప్తూ ఉంటే ఆయన నమ్మలేదు, క్రీస్తు ప్రభు గురించి నమ్మలేదు. కానీ తాను యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళే సమయంలో ఆయన బాగా ప్రార్థన చేస్తూ, మరి ఏ దేవుని ప్రార్థన చేశాడో తెలియదు. అప్పుడు క్రీస్తు ప్రభు ఆయనకి దర్శనమిస్తాడు. ఆ దర్శనము ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. కనపడుతుంది, ఇందులో ఏముందో చూద్దురా, చూద్దురా రండి, ఎవరైనా ఒకరు పిల్లలు, ఏం కనపడుతుందో చెప్పండి. ఎవరు రారా? నేను చెప్తే మీరు నమ్మరు కదా, చూడండి, వచ్చి చెప్పండి. ఎవరైనా పెద్దోళ్ళు కానీ చెప్పాలి అందరికీ తొందరగా. హెచ్ ఒకటే కనపడుతుందా? అందుకే దగ్గర రమ్మన్నా. జోసెఫ్ రా, చెబుదురా. ఇందులో ఏం కనపడుతుందో చెప్పు వాళ్ళకి. ఆయన కూడా కనపడట్లేదు. హెచ్ స్లీవా, ఇంకా ఎస్, ఇంకా ఇంకేం కనపడుతుంది? ఇంత దగ్గర నీకు కనపడతా, వాళ్ళకేం కనపడుతుంది?
ఇంకేముంది చెప్పు, దాంట్లో ఉన్న అన్నీ చెప్పు. అంతేనా? ఆడుందా గొర్రె పిల్ల ఆడ నీకు? ఇంకా కూర్చోపు. ఇందులో చుట్టూ ఏముంది? చంద్రాకార సర్కిల్, దాని చుట్టూ కిరణాలు, అవునా? అందులో IHS, ఆ హెచ్ పైన స్లీవ. ఈ భూగోళం మీద క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి గుర్తు ఇది. ఆ రోజుల్లో 300 సంవత్సరంలో ఈ గుర్తుని నీవు ధరించి యుద్ధానికి వెళ్ళు, అప్పుడు నువ్వు గెలుస్తావని క్రీస్తు ప్రభు చెప్పాడు. అప్పుడు ఆయన తన సోల్జర్స్ అందరికీ, యుద్ధానికి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ భుజాల మీద ఈ గుర్తును వేస్తాడు. అదేవిధంగా ఒక పెద్ద సింబల్ తయారు చేసి ముందు ప్రొసెషన్లో మనము ఏ విధంగా సిలువను పట్టుకొని పోతామో ఆ విధంగా వీళ్ళు సిలువ ఈ గుర్తును తయారు చేసి ముందు పట్టుకొని వెళ్ళారు. ఇదే మనము దివ్య సప్రసాదంలో మోనస్ట్రైన్స్ అంటారు కదా, ఈ ఆకారంలో ఉంటుంది, రౌండ్ ఆకారంలో, చుట్టూ కిరణాలు. అదేవిధంగా మందసం కూడా తయారు చేస్తూ ఉన్నారు. మరి ఈ గుర్తుకు అర్థం ఏంటిదంటే, I అంటే ఈసు, H అంటే హ్యూమనే, సేవియరం అంటే యేసుక్రీస్తు మానవుల రక్షకుడు అని అర్థం. ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఆయన రక్షకుడు. ఎప్పుడైతే ఆయన ఈ గుర్తును వేసుకొని యుద్ధానికి వెళ్ళాడో ఆ యుద్ధంలో గెలిచారు. అప్పటి నుంచి క్రైస్తవ మతానికి లేదా క్రీస్తుని నమ్మేటువంటి వాళ్ళకి అధికారపూర్వకంగా స్వేచ్ఛనిచ్చాడు. మీరు ప్రపంచమంతటా కూడా బోధించుకోవచ్చు. అధికారపూర్వకంగా క్రైస్తవ మతాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి ఈ ఊచకోతలు, చంపటాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఆగిపోయినాయి. మరి ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో తన తల్లి హెలెనా ఆమె ఏం చేస్తుందంటే క్రీస్తు ప్రభు చనిపోయినటువంటి స్థలానికి వెళ్తుంది. ఎక్కడది? ఎక్కడ చనిపోయారు? మీ ఇంటికన్నా మా ఇంటికన్నా? చెప్పండి. ఎక్కడో? గోల్గొత్తా కొండ మీద చనిపోయాడు. అక్కడికి వెళ్ళింది క్రీస్తు ప్రభు యొక్క సిలువలు చూడాలి అని, సిలువ చూడాలని. అక్కడికి వెళ్తే సిలువ లేదు. ఆ సిలువలన్నీ ఏం చేశారంటే కొండ మీద కింద పడేసి దాని మీద మట్టి కప్పేశారు, గుర్తుపట్టకుండా. ఇప్పుడు మనము యెరూషలేము వెళ్ళినట్లయితే అక్కడ ఈ కొండపైకి వెళ్ళినప్పుడు మన స్థలాలన్నీ కూడా మామూలుగా చిన్న కొండలాగా ఉంటాయి. కానీ వెనక ప్రక్క చూసినట్లయితే చాలా ఎత్తులో ఉంటుంది. యేసు ప్రభు సిలువ నాటినటువంటి ఆ స్థలం పైన పీఠం ఉంటుంది. ఆ పీఠం కాడ అందరినీ చేయి పెట్టమంటారు. యేసు ప్రభు సిలువ నాటినటువంటి రంధ్రంలో మనం చేయి పెట్టాలి. ఆ పీఠం వెనకాల సాక్రిస్ట్ ఉంటుంది. వెనక వెళ్ళినట్లయితే అక్కడ ఎవరికి పర్మిషన్ ఉండదు. పాపు గారికి లేదా పెద్ద పెద్ద అధికారులకు మాత్రమే ఉంటుంది. ఆ కింద తొంగబడి జాలి ఉంటుంది, చిన్న జాలి. ఆ జాలిలోంచి కిందికి చూడాలి, చాలా ఎత్తులో ఉంటుంది. నాకు అవకాశం ఉంది కాబట్టి నేను వెళ్ళి చూశాను. అక్కడ ఏం చేశారంటే ఆ సిలువలన్నీ 3 సిలువల కింద పడేసి మట్టి కప్పేశారు. ఇంకా గుర్తుపట్టకుండా ఈ మతాన్ని పూర్తిగా తీసేయాలని. ఆ సమయంలో తన కుమారుణ్ణి హెలెనా అడుగుతుంది, ఏమని? అయ్యా, నాకు కొంతమంది సైనికులు నువ్వు ఆ సిలువని నేను వెతకాలి అని తీసుకొని వెళ్తుంది. ఆ సిలువని వెతుకుతుంది. వెతికినప్పుడు 3 సిలువలు బయటకు వచ్చినాయి. మరి యేసు ప్రభు చనిపోయిన సిలువేది? ఎట్లా గుర్తుపడతారు? అవి ఊడిపోయింది. ఓ పలకది, పలక అంతే ఉంటుందా? రక్తం ఉంది, 3టికి రక్తం ఉంది. పెద్దగా ఉంటుందని ఇప్పుడు నీకు తెలిసింది, అప్పుడు తెలుసు వాళ్ళకి.
ఆమె చూడలేదు. యేసు ప్రభు ఇప్పుడు ఎన్ని వందల సంవత్సరాలు అయింది అప్పటికి? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు అయింది. సిలువలు గుర్తుపట్టాలి. ఎడబడతావు? మట్టితో కప్పి ఉన్నాయి. ఓకే. ఆమె ఏం చేసిందంటే తెలివిగా ఒక శవాన్ని తీసుకొని వచ్చింది. మరి ఏ సిలువ గుర్తుపట్టాలి? మనకి ఇష్టం వచ్చినట్టు పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఇదే సుప్రభు సిలువ మీరు నమ్మండి అంటే నమ్ముతారా? నమ్మరు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఒక శవాన్ని తీసుకొని వచ్చింది. శవాన్ని తీసుకొని వచ్చి ఏ సిలువ అయితే ఈ శవాన్ని తాకితే ఆ శవం లేస్తుందో అది యేసు ప్రభువు అని శవాన్ని తీసుకొని వచ్చి ఆ 3 శిలువలను తాకితే ఒక శిలువ తాకగానే యేసు ప్రభు లేచాడు. ఈమె చనిపోయినటువంటి వ్యక్తి లేచాడు. అప్పుడు ఇది యేసు ప్రభు చనిపోయినటువంటి శిలువ అని తీసుకొని వచ్చి ఆడ కొండ మీద పెట్టి ఆడ ఒక పెద్ద దేవాలయం కట్టారు. ఇప్పుడు పోయి చూస్తే ఆ దేవాలయం ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. యేసు ప్రభును చంపినటువంటి స్థలం ఇది. పక్కనే ఆమె ఒడిలో పడుకోబెట్టి తర్వాత కింద బండ మీద బండబెట్టి ఆయనకి బట్టలు దొడతారు. ఇప్పుడు అందరూ చేయిలని పెట్టి మంచిగా స్మూత్గా తయారైంది. ఇంకొద్దిగా అవతలకి వెళ్తే అక్కడ సమాధి ఉంటుంది కిందికి. ఇది మొత్తం కూడా ఒక పెద్ద దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళంతా చనిపోయిన తర్వాత 600 సంవత్సరంలో పర్షియన్ రాజు, పర్షియా అంటే ఈ రోజుల్లో ఇరాన్ దేశం, ఆ రాజు వచ్చేసి ఈ యెరూషలేముని జయించాడు. అన్నీ ఉన్నటువంటి స్వరూపాలు అవి ఇవి అన్నీ పలగొట్టి డబ్బు తర్వాత అన్నీ తీసుకొని వెళ్తూ ఆయన అనుకున్నాడు, మేము విజయాన్ని సాధించాము అని గుర్తుగా ఈ సిలువను ఎత్తుకపోయాడు. విజయాన్ని సాధించాము. అందుకే మనము తేరు ప్రదక్షిణలో కానీ తర్వాత పండుగ ముందు రోజుల్లో ఏం చేస్తాము? 9 రోజుల ముందు, 3 రోజుల ముందు ఏం ఎగరేస్తాం? ఏ జెండా? అదే మనం చేసే పొరపాటు. పునీతులు ఏ రోజు ఏ గుడి పండుగ చేస్తే పునీతు జెండా ఎగరా? పునీతు జెండా కాదు ఎగరాల్సింది మీరు. దేన్ని ఎగరేయాలి? సిలువ. విజయానికి చిహ్నంగా ఆ సిలువను చూస్తూ మనం 9 రోజులు లేదా 3 రోజులు లేదా 5 రోజులు ప్రార్థనలు చేయాలి. ఆయన విజయానికి చిహ్నంగా సిలువను తీసుకొని వెళ్ళిపోయాడు. యెరూషలేములో సిలువ లేదు. మరలా పెరాకియర్ రాజు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళా పర్షియా దేశం రాజు మీద యుద్ధం ప్రకటించాడు. మా సిలువ మీరు ఎట్లెత్తకపోతారు అని యుద్ధాన్ని చేశాడు. యుద్ధం చేసి ఆ సిలువని తీసుకొని వచ్చాడు. మళ్ళా తీసుకొని వచ్చి ఈ సిలువ అక్కడి నుంచి కూడా ప్రదక్షిణలో తీసుకొని వచ్చి విజయ చిహ్నంగా దాన్ని పెడుతూ అక్కడ యెరూషలేము దేవాలయంలో మరలా ఈ యొక్క సిలువని అక్కడ పెట్టారు. అది ఈరోజు సెప్టెంబర్ 14వ తారీఖున. అది ఈ సిలువ విజయ మహోత్సవ పండుగని ఈరోజు మనం జరుపుకుంటున్నాము. దానికి ఆధారంగా ఈ పట్టణాలు మోషే ప్రజలు తిరగబడ్డారు మోషే మీద, తర్వాత దేవుని మీద. ఎప్పుడైతే దూషించారో దేవుడు ప్రజల్ని శపించాడు. ఏ విధంగా శపించాడు? విషసర్పాలను పంపించాడు. విషసర్పాలు కరిచినటువంటి ప్రతి వ్యక్తి చనిపోతున్నారు. అప్పుడు అన్నారు, అయ్యా దండం పెడతా, నిన్ను అనవసరంగా మేము దూషించాము, తిట్టాము, మా కోసం ప్రార్థన చేయంటే అప్పుడు దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు ఏం చెప్పాడంటే ఒక కొయ్య మీద కంచు సర్పాన్ని తయారు చేసి పెట్టు, ఎవరైతే దాన్ని చూస్తారో వాళ్ళు రక్షించబడతారు అని చెప్పాడు. ఇక సువార్త పట్టణానికి వస్తే యేసు ప్రభు ఏమన్నాడు? మోషే ఏ విధంగానైతే కొయ్య మీద కంచు సర్పాన్ని పెట్టాడు, దాన్ని చూసినటువంటి రక్షించబడ్డారు. అదేవిధంగా మనిషి కుమారుడు కూడా పైకెత్తబడాలి, అంటే సిలువలో పైకెత్తబడాలి. ఆయన చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయబడాలి? రక్షించబడాలి. అదే ఈ రక్షణ. మరలా మనం ఆది కాండానికి వెళ్ళినట్లయితే అక్కడ మనకు వచ్చినటువంటి పాపము దేని ద్వారా వచ్చింది? ఆదాము ద్వారా వచ్చింది. ఆదాము ఏ విధంగా పొందాడు ఆ పాపాన్ని? పాము ఏడుంది? చెట్టు మీద ఉంది. ఒక చెట్టు ద్వారా వచ్చినటువంటి శిక్ష అంటే పాపము ఇంకొక చెట్టు ద్వారా మనకి ఏమైంది?
రక్షణ వచ్చింది. అదే సిలువ మ్రాను అంటాం. మనం అది తపస్కాలంలో సిలువ మార్గంలో చెప్తాం. ఇదిగో సిలువ మ్రాను అంటాం కదా. ఆ చెట్టు ద్వారా వచ్చినటువంటి రక్షణే ఇది. అందుకే ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఈ సిలువకి తాను దగ్గరగా చేస్తూ తన జీవితం ద్వారా చనిపోయే ముందు తాను విశ్వాసాన్ని ప్రకటించాలి. పిల్లలకి, పెద్దలకి, అందరికీ దివ్య సప్రసాదాన్ని మీరు తరచుగా స్వీకరించండి. ఆ విధంగా స్వీకరించినట్లయితే మీకు రక్షణ తప్పకుండా ఉంటుంది అని తన జీవితం ద్వారా ఆ అబ్బాయి ఈ బ్లడ్ క్యాన్సర్తో మరణించాడు. ఆయన ప్రార్థన చేసినటువంటి 2 వ్యక్తులు కూడా స్వస్థత పొందారు. అది అధికారపూర్వకంగా ప్రకటించబడ్డది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి ఈ సిలువ మ్రాను మన జీవితాలలో దాని ద్వారా రక్షణాన్ని పొంది మనము రక్షించబడే వరాన్ని దయచేయమని ప్రార్థించుదాము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సృష్టి ప్రీతి సృష్టించినాను. అతని యొక్క ఏకసుకుడు మన యొక్క నాథుడైన జేసుకు సృష్టించినాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరుండి పుట్టెను. హోంసుల అధికారమునకు లోనై పాటుపడి స్లేవ్ మీద కొట్లబడి మరణం పొంది సమాధి ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారం లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కృపకన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకు తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను సృష్టించినాను. పరిశుద్ధ కథలకు సభను ప్రేత వార్ల సంబంధ ప్రయోజనం పాపముల మని సృష్టించినాను. శరీరం యొక్క ఉత్థానము సృష్టించినాను. నిత్య జీవం సృష్టించినాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన స్త్రీ సభను పాలిస్తున్నటువంటి లియో పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను మరియు దైవ సేవకు అంకితమైన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సమస్త విశ్వాసాన్ని పాలిస్తున్న ఓ సర్వేశ్వర, మట్టి నుండి పుట్టిన మానవ మాతృల ఎవరికైనా ఈ లోక విషయాలను గ్రహించడమే చాలా కష్టం. అటువంటిది పరలోక విషయాలను అర్థం చేసుకోగల జ్ఞానం, వివేకం మాకు ఎవరికి లేవు. మాకు మీరిచ్చే జ్ఞానం సంపూర్ణంగా కావాలి. మా ఆలోచనలు పెడత్రోవ పడకుండా, మా బుద్ధులు మందబుద్ధులు కాకుండా స్వర్గం నుండి మీ పవిత్ర ఆత్మను పంపండి. మేమంతా ముఖ్యంగా మీకు ప్రీతికరమైన కార్యములు చేసేలా దీవించమని ఓ ప్రభు ఆమేంచే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయుడా, మిమ్ము అనుసరింపగోరే మీ శిష్యులను బంధుమిత్రు సర్వసాన్ని విడిచిపెట్టమని, ప్రాణాలను సైతం విడిచిపెట్టి శిష్యరికం చేయమన్నారు. ఇంకా కష్టతరమైన మా జీవన సిలువను ఎత్తుకొని మేము మిమ్ము అనుసరించమన్నారు. ఇది మా అందరికీ ఎంతో కష్టము. అయినా మీకు మంచి శిష్యులుగా ఉండాలని మాకు బలమైన ఆశ ఉంది. మా ఆశలను నెరవేర్చి ఈ లోకంపై మాకున్న ఆశాపాశమును తొలగించి మీ శిష్యులుగా తీర్చిదిద్దమని ఓ ప్రభువా మేంచే ప్రార్థన ఆలకించండి. ఓ స్వస్థత మూర్తి, మా సంఘములో, మా కుటుంబములో మేము అనేక శరీర రుగ్మతలు గురి అగుచున్నాము, అనేక ఇబ్బందులు పాల్గొచున్నాము. మా శరీర కష్టాలను తొలగించండి. మాకు మా అస్వస్థతల నుండి, దీర్ఘకాల జబ్బుల నుండి విముక్తి దయచేసి మంచి ఆరోగ్యం దయచేయమని ఓ ప్రభువా మేంచే ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య జ్యోతివైన ప్రభువా, మా విచారణ గురువులను, విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఈ లోక దుఃఖ సాగర్ని ఈదుతూ పరలోకాన్ని చేరుకోవడానికి మాకు కావలసిన అనుగ్రహములను, సాధన సంపత్తిని మాలో ప్రతి ఒక్కరిని దయచేసి మమ్మల్ని నిండుగా దీవించమని ఓ ప్రభువా మేంచే ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధులైన సర్వేశ్వర, మేము విన్నవించిన విన్నపాలను మరియు మా విధిలో దాగిన విన్నపాలను ఆలకించి మాకు కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతుము
తండ్రి నీ వసగిన జీవితం స్వీకరించు దేవా బలి పూజరుది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతుము ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజరుది కానుక అర్పింతుము తండ్రి నీ వసగిన జీవితం తల్లి గర్భాన పడక మునుపే సేవకై మలచినావే దీనుడై ఉన్న నన్ను ఎంచి ప్రేమతో పిలిచినావే ఏమివ్వగలనయ్యా నాదంత నీదేనుగా నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచిన దైవమా స్వీకరించు దేవా బలి పూజరుది కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ఏలిన వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్క వారి సత్య తీర్సభ కొరకయు ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, శిలువ పీఠంపై అర్పితమైన బలి లోక పాపములన్నింటినీ పరిహరించెను. కావున మేము అర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్ము క్షాళనము గావింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శిలువంబ్రాని ద్వారా మానవ జాతి రక్షణ పొందవలనని నీవు చిత్తగించితివి. మరణమునకు దారితీసిన మ్రాని నుండియే మానవునికి జీవమొసగితివి. మానవుని మరణమునకు కారణమైన మ్రానియే మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్.
హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా 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 స్తుతి గీతం పాడండి. హోసానా 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది. హోసానా 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 ఏలిన వారి నామమునా వచ్చడి వారు ధన్యులు. ఏలిన వారి నామమునా వచ్చడి వారు ధన్యులు. హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము,
మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. క- ఆ యేసువా కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. క్రీస్తే మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత శౌరి వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సైక్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా దమ్మన పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశల చెదరయున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యోగ యోగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజపడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మంచినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించి నేను పాత్రలం కాను. మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించును ఆహారం, నడిపించును ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించును ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమే ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి.
ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి. పరలోక వారసులై జీవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పునీత ఇన్నాష్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, చేయండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, చేయండి, ఓ మంచి జేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయము లోపల కాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి, చేయండి. అప్పుడు మీ పునీతుల్లో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలం గల జపము. మహామధుర మంచి జేసువా, దాసుడైన నేను దేవవారి సముఖములో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఇంచినారు అని దేవవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవవారి 5 గాయములను మిక్కిలి భక్తి పదులతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చేయి ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమనుడు సుకృత తలంపులను, నా ఎకరముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనవదరింపనని నా మంచి జేసువా దేవరవారిని నా ఆత్మీక మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన ఆదివారం చంద 503 రూపాయలు, ఒత్తులకి 95 రూపాయలు. పండుగ రోజున మరియమాత ఆరోగ్యమాత పండుగ రోజున చంద 1000 రూపాయలు, ఒత్తులకు వచ్చినటువంటివి 855 రూపాయలు. మంగళవారము చంద 380 రూపాయలు, ఒత్తులకి 80 రూపాయలు. హెల్త్ క్యాంపు పెట్టాలని అనుకుంటున్నాను. జనరల్గా బహుశా ఇప్పుడు కూడా ఇక్కడ జరగలేదు అనుకుంటాను. తారీఖు అనేది అలా డాక్టర్లతో మాట్లాడిన తర్వాత మీకు తెలియచేస్తాము. ఆ తర్వాత ఒకవేళ మీకు పర్టికులర్గా స్పెషల్గా ఈ వ్యాధికి డాక్టర్ కావాలి అని జనరల్గా మీరు చెప్పినట్లయితే వారిని పిలిపించడానికి ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత క్యాన్సర్ వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి ముందుగానే చెప్పాలి, లేకపోతే వాళ్ళు టైం ప్రకారం రారు. క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వాళ్ళు వస్తారు. ఇదంతా కూడా ఉచితంగానే ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళకి మనము భోజనాలు మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఈ వచ్చే నెలలో జరిగేటువంటి ఈ ఉచిత వైద్య శిబిరము మీకు ఏ విధంగానైనా, అంటే జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి రోగాలు అవి చెప్పినట్లయితే ఆ స్పెషలిస్ట్ని మనము వాళ్ళని రిక్వెస్ట్ చేయవచ్చు, లేదా జనరల్గా డాక్టర్స్ వస్తూ ఉంటారు. ప్రార్థించుదాము. మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, నీ పరమ ప్రసాదము స్వీకరించి నిన్ను దినతో ప్రార్థించుతున్నాము. జీవనదాయక శిలువ మ్రాను ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుకునము. పితతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగ యుగములు జీవించుచు పాలించు నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ప్రియ యేసుని సైన్య వీరులము, సైన్య వీరులము, సైన్య వీరులము,
స్లీవన్ భుజమున మోయుచు సాగెదము సైన్య వీరులము సైన్య వీరులము మన దైవము సమాధాన ప్రభువే మన సర్వాయుధము దీనత్వమే మన ఆత్మల సహాయనాయే సైన్య వీరులము సైన్య వీరులము ప్రియ యేసుని సైన్య వీరులము సైన్య వీరులము సైన్య వీరులము వైరి కోటము నెల్లనను గెలిచెదము ప్రియ యేసుని సైన్య వీరులము సైన్య వీరులము సైన్య వీరులము స్లీవన్ భుజమున మోయు సాగెదము సైన్య వీరులము సైన్య వీరులము నిత్యాస్తుతి గల పరిశుద్ధ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి సుస్థిరము మహిమ కలుగునుగా పితా పుత్ర పవిత్ర నామమున ఆమేన్. దివ్య సప్రసాదం మరిన్ని దివ్య జేసువాం సాష్టాంగపడి